కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పాటిల్ ఉదయం మహారాష్ట్రలోని లాతూర్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతానికి చెందిన శివరాజ్ పాటిల్ లాతూరు రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన 1980 నుంచి 2004 వరకు సుదీర్ఘంగా 7 సార్లు వరుసగా లాతూరు లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1972, 1978లో లాతూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన విజయం సాధించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించారు. శివరాజ్ పాటిల్ తన కెరీర్లో అత్యంత కీలకమైన పదవులలో ఒకటైన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. అయితే 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన హోంమంత్రిగా ఉన్నారు. భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ముంబై దాడులను నిరోధించడంలో వైఫల్యాన్ని అంగీకరించి నైతిక బాధ్యత వహిస్తూ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన లోక్సభ స్పీకర్గా పనిచేశారు. లాతూరు లోక్సభ నియోజకవర్గాన్ని ఏకధాటిగా 7 సార్లు గెలిచిన ఆయన ప్రస్థానం 2004లో బీజేపీ అభ్యర్థి రూపతే పాటిల్ నిలంగీకర్ చేతిలో ఓటమితో ముగిసింది. దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన శివరాజ్ పాటిల్ మరణం పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత లాతూర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. పాటిల్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. లాతూర్లోని తన నివాసంలో శివరాజ్ పాటిల్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొంతకాలంగా అనారోగ్యంతో శివరాజ్ పాటిల్ బాధపడుతున్నారు. తను అనేక సార్లు, దాదాపు లోక్సభ స్పీకర్ గా, అదేవిధంగా ఆయన 7 సార్లు ఎంపీగా, లోక్సభ స్పీకర్ గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, పంజాబ్ గవర్నర్ గా అనేక హోదాల్లో పనిచేసినటువంటి శివరాజ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక కీలక నేతగా వ్యవహరించారు. ఈ రోజు అతను కొంత అనారోగ్య కారణాలతోనే మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ శివరాజ్ పాటిల్ మృతిపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు సైతము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ కి శివరాజ్ పాటిల్ తీరని లోటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొనియాడారు. దీంతో పాటు చాలా మంది మంత్రులు, కేంద్ర నేతలు, కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టాన మండలి సభ్యులందరూ కూడా శివరాజ్ పాటిల్ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు శివరాజ్ పాటిల్ ని సంబంధించిన దాని విషయంలో ఈ రోజు అతని సందర్శన తర్వాత రేపు అటెండ్ చేస్తారా, మరి సాయంత్రం వరకు అటెండ్ చేస్తారు అనేది మరి కాసేపులో క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం శివరాజ్ పాటిల్ లేని లోటు మాత్రం తీరని లోటుగా భావిస్తున్నారు. చాలా ఏళ్ళు సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనేక రంగాల్లో సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా పనిచేశాడు, లోక్సభ స్పీకర్ గా పనిచేశాడు, అదేవిధంగా పంజాబ్ గవర్నర్ గా పనిచేశాడు. అనేక హోదాల్లో పనిచేసిన శివరాజ్ పాటిల్ అనారోగ్య కారణాలతోనే ఈ రోజు మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు లాతూర్లో ఉన్నటువంటి తన నివాసానికి పార్థివ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు సందర్శనార్థం వచ్చిన తర్వాత మరి ఈ రోజు సాయంత్రం అటెండ్ చేస్తారా, రేపు చేస్తారనేది కూడా సాయంత్రం మరి కస్టమర్ ఫ్లాట్ కూడా వచ్చే అవకాశం. మొత్తం మీద అనేక మంది శివరాజ్ పాటిల్ మృతిపై ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానంతో ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శివరాజ్ పాటిల్ లేని తీరని లోటు కాంగ్రెస్ పార్టీ తీరని లోటుగా నేతలు మాత్రం భావిస్తూ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.